బ్యాక్ టు Telugu Techs again. అండ్ ఈ రోజు మనం ఈ వీడియోలో మీ thumbnail లో చూసిన విధంగానే సో వివో S1 Pro యొక్క ఫుల్ రివ్యూ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్ మన ఛానల్లో వివో S1 Pro యొక్క అన్బాక్సింగ్ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను అండ్ దాని లింక్ కూడా నేను పైన ఐ కార్డ్స్లో వదిలేస్తాను, పైన ఐ సింబల్లో. సో అక్కడ మీరు వివో S1 Pro యొక్క అన్బాక్సింగ్ వీడియో అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో వివో S1 యొక్క అన్బాక్సింగ్ కూడా మనం ఇలాగే పోస్ట్ చేసాము. అది 70,000 వ్యూస్ అయితే మనకు క్రాస్ అయింది. అండ్ నెక్స్ట్ వివో S1 రివ్యూ కూడా మనకి అబౌట్ 10,000 అయితే ఉంది, మనకి వ్యూస్ అయితే జనరేట్ అయినాయి. నెక్స్ట్ వివో S1 Pro రీసెంట్గా నేను అన్బాక్సింగ్ చేసి నేను వీడియోని అయితే పోస్ట్ చేశాను. అండ్ దాని యొక్క వ్యూస్ చూసుకుంటే 7,000 దాకా వెళ్ళాయి. సో ఇంకా వెళ్తూనే ఉన్నాయి, సో ఇంకా వెళ్తాయి. అండ్ నెక్స్ట్ ఒప్పో F15, వివో V17 వ్యూస్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉన్నాను. సో వాటి వ్యూస్ కూడా థౌజండ్స్లోకి అయితే వెళ్తున్నాయి. సో మా ఇమెన్స్ రిక్వెస్ట్ ఇప్పుడు ఏంటంటే, సో వ్యూస్ చూసుకుని 70,000, 50,000, 40,000 అలా వేలలోకి వెళ్తున్నాయి. బట్ సబ్స్క్రైబర్స్ చేంజ్ చూసుకుంటే మనకి ఇంకా 3,000 సబ్స్క్రైబర్స్లో ఉన్నాం మనం. సో మై ఇమెన్స్ రిక్వెస్ట్ ఈస్ దట్ మీరు ఒకవేళ వీడియో చూస్తున్నట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ గ్యాడ్జెట్ని చూపిస్తున్నాను. సో ఐ థింక్ వే కూడా బాగానే ఉంది. సో సబ్స్క్రైబ్ చేయండి. వ్యూ చూసేటప్పుడు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చేస్తే మనం సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ జనరేట్ అవుతుంది. సో ఎవ్రీ యూట్యూబర్ది అదే. సో థౌజండ్స్లో సబ్స్క్రైబర్స్ ఉండాలి, ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఉండాలని హోప్ సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తూ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో వీడియో స్టార్ట్ చేసే ముందు సో S1 Pro యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే నేను మీకు తెలియజేస్తాను. సో అది మనకి లేటెస్ట్గానే చైనాలో అయితే వివో S5 అని చెప్పి అయితే మనకి లాంచ్ చేశారు. అండ్ ఇండియా వచ్చేసరికి వివో S1 Pro అని అయితే మనకి మొబైల్ అయితే లాంచ్ చేశారు. అండ్ దాని ప్రైస్ సెగ్మెంట్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో 19,900 అయితే ఇప్పుడు ఉంది. 8GB ర్యామ్. స్పెసిఫికేషన్ కానీ మాట్లాడుకుంటే మనకి 19th November 2019 అయితే మనకి అఫీషియల్గా అయితే ఈ ఫోన్ లాంచ్ చేశారు. అండ్ ఇది 6.3 ఇంచ్ సూపర్ AMOLED స్క్రీన్తో తీసుకొచ్చారు. సో ఎఫెక్టివ్ స్క్రీన్ అనమాట. సో చాలా అంటే చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది స్క్రీన్ అయితే. అండ్ ఇది ఒకటే వేరియంట్లో తీసుకొచ్చారు. 8GB ఆఫ్ ర్యామ్ అండ్ 128GB రోమ్తో తీసుకొచ్చారు. అండ్ 19,990 రూపీస్ అయితే పెట్టారు. సో 10 రూపాయలు తక్కువ 20,000 రూపాయలకి అయితే వెళ్ళింది మనకి ప్రైస్ అయితే. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది, 2 మెగాపిక్సెల్ బెకే సెన్సార్ తీసుకొచ్చారు అండ్ 2 మెగాపిక్సెల్ ఫోర్త్ కెమెరా తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాని యూస్ చేశారు. సో అపర్చర్ చూసుకుంటే f2.0 తీసుకొచ్చారు. సో నెక్స్ట్ 4,500 mAh బ్యాటరీని అయితే మనకి బిగ్ బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. ఇన్ బాక్స్ కంటెంట్లో చూసుకుంటే మనకి 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో డ్రాబ్యాక్ కూడా చెప్పుకోవచ్చు, అండ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ మీద వచ్చింది. అండ్ దీని జీపీ చూసుకుంటే Adreno 610 జీపీతో మనకు వస్తుంది. అండ్ దీని Antutu స్కోర్స్ చూసుకున్నా మనకి కొంచెం యావరేజ్గానే ఉంటాయి. సో 1,79,327 అయితే ఇది Antutu స్కోర్స్ అయితే స్కోర్ చేసింది. సో ఇవి ఫ్రెండ్స్ మేజర్గా మనకి వివో S1 Pro యొక్క ఫుల్ స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే. అండ్ దీంట్లో నాకు నచ్చిన అండ్ నచ్చని సో ప్రోస్ అండ్ కాన్స్ రూపంలో మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఒక 10 days యూసేజ్ ప్రకారం అయితే నేను చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి GS Marina అండ్ నెక్స్ట్ 91 మొబైల్స్ ఇలాంటి అండ్ గీకి రంజిత్ ఇలాంటి పెద్ద యూట్యూబర్స్ నుండి అండ్ వెబ్ నుంచి నేను చూసి అండ్ నెక్స్ట్ నా యూసేజ్ ప్రకారం అయితే రివ్యూని అయితే నేను మీకు తెలియజేస్తున్నాను. అండ్ సో ఇప్పుడు మనం పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక నాకు ఫస్ట్ నచ్చింది దీని బిల్డ్ క్వాలిటీ అనమాట. సో బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనకి ఎఫెక్ట్ ఉంది, చేతిలో కూడా మనకి కాంపాక్ట్ అయితే ఉంది. సో వెయిట్ పరంగా కానీ నార్మల్ యూసేజ్లో నార్మల్ వెయిటే ఉంది. అండ్ దీని వాల్యూమ్ రాకర్స్ కానీ పవర్ రాకర్స్ కానీ వాటి వాటి పొజిషన్స్ కూడా మనకి యాక్యురేట్గా ఉన్నాయి. సో కరెక్ట్గా మన హ్యాండ్లోకి ఇది కరెక్ట్గా ఉంది. బిల్డ్ క్వాలిటీ కానీ అంత స్లిప్పరీ అనిపించలేదు. సో ఫోన్ అయితే మనకి లైట్ వెయిట్లో కొంచెం బాగానే ఉంది. సో బిల్డ్ క్వాలిటీ కనుక మనకి ఫస్ట్ ఇంప్రెషన్ ఇచ్చుకోవచ్చు డిజైన్కి అండ్ బిల్డ్ క్వాలిటీకి. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది. అండ్ సెకండ్ ప్రోస్ వచ్చేసరికి నాకు AMOLED స్క్రీన్ అనమాట. సో స్క్రీన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో యాజ్ ఈక్వల్స్ టు సామ్సంగ్ మొబైల్ని ఎక్స్పీరియన్స్ చేసినట్లు అనిపించింది. మనకి A70s కానీ వీటిలో మనకి సూపర్ AMOLED స్క్రీన్ ఉంటుంది సామ్సంగ్ది. సో అదేవిధంగా నాకు వివో S1 Pro యొక్క డిస్ప్లే కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ AMOLED స్క్రీన్ ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ పాజిటివ్ థింగ్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది 4,500 mAh బిగ్ బ్యాటరీని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో బ్యాటరీ కూడా మనకి నార్మల్ యూసేజ్ చేసే వాళ్ళకి అండ్ నెక్స్ట్ గేమ్ ప్లే యూస్ చేసుకున్న జస్ట్ వీడియోస్ చూసుకునే వాళ్ళకి హార్డ్లీ యూస్ చేసినా సరే మనకి మీకు 1 day అయితే మీకు బ్యాటరీ అయితే స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది. సో 1 day మీకు పక్కా బ్యాటరీ అయితే వస్తుంది. సో అదొక మంచి విషయం. అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ విషయంలో కూడా మీకు అంత ఎఫెక్ట్ ప్రాబ్లం ఏమి ఉండదు.
సో ఎందుకంటే మీకు ఇది ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే మనకి ఇన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు, USB Type-C పోర్ట్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇంకోటి ఏంటంటే కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలి. సో కెమెరాస్లో మీకు 1080p వరకు రికార్డ్ చేసుకోవచ్చు. సో 4K లేదు, అది మీకు మళ్ళీ కాన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బట్ నార్మల్ కెమెరాస్ కూడా నాకు డీసెంట్ అనిపించాయి, ఎందుకంటే వీళ్ళు 14 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. సో షార్ట్స్ అయితే బాగానే ఉన్నాయి, క్రిస్పీలో ఉన్నాయి. సో వీడియో రికార్డింగ్ కూడా మీకు స్టెబిలైజేషన్ అదంతా కరెక్ట్గానే ఉంది. సో 1080pలో మీకు 30 frames per second స్టెబిలైజేషన్ అయితే ఉంది. అండ్ నార్మల్ మీకు షార్ట్స్ పరంగా నాకు అదైతే బాగానే నచ్చింది. అండ్ సెల్ఫీ కెమెరాస్ కానీ ఇది డే టైంలో అయితే బాగానే నచ్చింది, నేను నైట్ టైం గురించి మాట్లాడలేదు. సో డే టైం పరంగా అయితే బాగానే ఉంది. సో షార్ట్స్ పరంగా కానీ వీడియోస్ పరంగా కానీ డే టైంలో అయితే బాగానే నచ్చింది. సో ఇది కూడా ఒక పాజిటివ్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక పాజిటివ్ థింగ్ ఏంటంటే గుడ్ గేమ్ ప్లే ఉంది దీంట్లో. సో గేమ్ బూస్టర్ని తీసుకొచ్చారు సో వివో వాళ్ళైతే. సో గేమ్ బూస్టర్లో మీకు పబ్జీని స్మూత్ అండ్ బ్యాలెన్స్డ్లో పెట్టుకుంటే మీకు ఎక్కడ ఫ్రేమ్స్ అయితే డ్రాప్ అవ్వట్లేదు. సో మంచి గేమ్ ప్లే అయితే ఉంది. సో ఇది కూడా ఒక పాజిటివ్ థింగ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ అన్లాకింగ్ స్పీడ్స్ ఉంటాయి కదా. సో అన్లాకింగ్ స్పీడ్ మాత్రం చాలా అంటే చాలా బాగా తీసుకొచ్చారు. మీకు ఫేస్ అన్లాక్లో మీకు కళ్ళు మూసుకుంటే ఎక్కడ అన్లాక్ అయితే అవ్వట్లేదు. సో ఇది ఒక సెక్యూర్ ఉంది. సో ఇది కూడా ఒక మంచి విషయం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనం యూస్ చేసినప్పుడు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకైతే ఫోన్ అన్లాక్ అవ్వడం జరుగుతుంది. సో అది కూడా మంచి విషయం. సో అన్లాకింగ్ స్పీడ్స్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. సో అన్లాకింగ్ స్పీడ్ మాత్రం చాలా అంటే చాలా మంచిగా తీసుకొచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఎక్కడ మీకు సెన్సర్స్ని మాత్రం ఏమీ నెగ్లెక్ట్ చేయలేదు. సో అంబియంట్ లైట్ సెన్సర్ కానీ, ప్రాక్సిమిటీ సెన్సర్ కానీ, గైరోస్కోప్ సెన్సర్ కానీ, సో అన్ని సెన్సర్స్ అయితే మనకు ఉన్నాయి. సో FM రేడియో ఇవన్నీ మనకైతే ఈ మొబైల్లో అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. సెన్సర్స్ విషయం ఎక్కడ స్కిప్ అయితే చేయలేదు. సో అదొక మంచి విషయం. అండ్ లాస్ట్ పాజిటివ్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీకు వైడ్ 1L1 సపోర్ట్ అయితే ఉంది ఈ మొబైల్లో. సో మీరు నెట్ఫ్లిక్స్ కానీ, హాట్స్టార్ కానీ, నెక్స్ట్ పెయిడ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇలాంటివి ఉంటాయి కదా. సో వీటిలో వెబ్ సిరీస్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫుల్ హెచ్డీలో సపోర్ట్ చేస్తుంది. సో ఫుల్ హెచ్డీలో అయితే మీరు మీ ఎక్స్పీరియన్స్ అయితే చేయవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం పాజిటివ్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటే VIVO S1 Pro. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకసారి నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. సో నెగిటివ్స్లో నేను హార్డ్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి చిప్ సెట్ అనమాట. సో స్నాప్డ్రాగన్ 665 చిప్ సెట్తో తీసుకొచ్చారు. అండ్ జీపీ చూసుకుని Adreno 610 జీపీతో తీసుకొచ్చారు. సో ఇది మనకి తక్కువ రేంజ్ మొబైల్స్లో దొరుకుతుంది. సో 9,000 10,000 రేంజ్లో కూడా మనకు దొరుకుతున్నాయి. ఆన్లైన్ డివైజెస్ లైక్ రియల్మీ వాటిలో చూసుకుంటే మీకు రియల్మీ 5 ఈ డివైజెస్లో మీకు 9,000 10,000లోనే ఈ ప్రాసెసర్ అయితే దొరుకుతుంది. సో అందుకే మీకు అంటూ స్కోర్స్ కూడా 1,94,983 ఇది స్కోర్ చేయడం జరిగింది. సో అది సో చిప్ సెట్స్ పరంగా మాత్రం మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో చిప్ సెట్స్ గురించి ఆలోచించి తీసుకునే వాళ్ళైతే మేజర్ని ఈ పాయింట్ దగ్గర మీరు డ్రాప్ అయిపోవచ్చు. అందుకని నేను నెగిటివ్స్లో ఫస్ట్ ఈ పాయింట్ అయితే నేను చెప్పాను. సో ప్రాసెసర్ పరంగా అక్కర్లేదు. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక సో మిగతా కార్డ్స్ చూసుకుంటే ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. సో టూ సిమ్స్ ప్లస్ 1 మైక్రో SD కార్డ్ అయితే మీరు యూజ్ చేయలేరు. ఒక సిమ్ కానీ ఒక మైక్రో SD కార్డ్ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే 2 సిమ్స్ ఎట్ ఎ టైం యూస్ చేసుకోవచ్చు. సో ఒకదాని అయితే మీరు డొనేట్ చేయాల్సి ఉంటుంది, సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. సో ఇది ఒక మేజర్ కాన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి NFC ఫ్యూచర్ అయితే దీంట్లో మనకి లేదు. సో NFC కనుక యూస్ చేసుకుని మీరు డేటా ట్రాన్స్పోర్ట్స్ కానీ ఇలాంటివి ఏమైనా చేసుకుంటున్నట్లయితే మీరు NFC బాగా అలవాటు పడిపోయి ఉన్నట్లయితే కనుక మీకు ఈ డివైస్ పనికిరాదు. ఎందుకంటే దీంట్లో మీకు NFC ఫ్యూచర్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వైర్లెస్ ఛార్జింగ్ లేదు. సో వైర్లెస్ ఛార్జింగ్ మీరు యూస్ చేస్తున్నట్లు 20,000 అంటే మీకు కొంచెం వైర్లెస్ ఛార్జింగ్ కూడా కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. బట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో వైర్లెస్ ఛార్జింగ్ అయితే దీంట్లో మీకు లేదు. సో ఇది ఒక కాన్ అనమాట. అండ్ మేజర్గా ఇంకొక కాన్ ఏంటంటే మీకు కెమెరాస్ గురించి ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా. సో 4K రికార్డింగ్ అయితే లేదు. సో ఇప్పుడు మనకి చూసుకుంటే 9,000 10,000 ఆన్లైన్ డివైజెస్ లైక్ రియల్మీ వాటిలో చూసుకుంటే మీకు 4K రికార్డింగ్తో వస్తున్నాయి. సో రియల్మీ 2 Pro ఇలాంటి వాటిలో మీకు 4K రికార్డింగ్తో వస్తుంది. సో అలాంటి రోజుల్లో మనకి వీళ్ళు 20,000 దాకా ప్రైస్ పెట్టి 14 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాని తీసుకొచ్చిన తర్వాత 4K రికార్డింగ్ అయితే తీసుకురాలేదు. సో ఇది ఒక మంచి ల్యాగ్ అనమాట. సో 4K అందరూ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో 4K అయితే తీసుకురాలేదు. సో ఇది ఒక కాన్ కింద మీరు కన్సిడర్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో వాటర్ రెసిస్టెంట్ కానీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కానీ సో ఇలాంటిది ఏం మెన్షన్ చేయలేదు. గ్లాస్ కానీ ఇది మెన్షన్ మిస్ అయితే ఏమీ లేవు. సో ఈ డ్రాపింగ్ గురించి వాటి గురించి సో ఇది కూడా ఒక కాన్ కిందే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నార్మల్గా కాన్స్ గురించి మాట్లాడుకుంటే సో మేజర్గా ప్రాసెసర్ గురించి ఒకటి అండ్ నెక్స్ట్ కెమెరాస్ పరంగా కొన్ని కాన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కెమెరాస్లోనే మీకు నైట్ టైం చూసుకుంటే మీకు కొంచెం నాయిస్ అయితే క్యాప్చర్ అవుతుంది డివైజెస్లో. సో ఎక్కడ మీరు ఫొటోస్ తీసినా నెక్స్ట్ వీడియోస్ తీసినా సో బ్యాక్ సైడ్ కానీ బ్లాక్ కలర్లో మీకు
ఎక్కడైతే ఉంటుందో ఆ బ్లాక్ దగ్గర కానీ లేకపోతే బ్రైట్నెస్ కొంచెం తక్కువ ఉన్న ఏరియాస్లో మీకు నాయిస్ అయితే క్యాప్చర్ అవుతుంది. సో ఇది కూడా నైట్ టైమ్ ఫోటోగ్రఫీ తీసే వాళ్ళకైతే ఇది కూడా ఒక కాన్ కింద అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది మేజర్గా మనం కాన్స్ గురించి మాట్లాడుకుంటే. అండ్ నెక్స్ట్ ఫుల్ ప్రోస్ అండ్ కాన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకసారి మనం ఈ రేటింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో రేటింగ్ నేను ఓవరాల్ రేటింగ్ వచ్చేసరికి డివైస్కి సో 10 out of నేను 8.5 రేటింగ్ అయితే ఇస్తాను. అండ్ వాళ్ళు ఇచ్చిన డిజైన్కి 10కి నేను 8 రేటింగ్ అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే కనుక 9 రేటింగ్ అయితే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనం 9 ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మనకి 10 out of 8.5 అయితే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్స్ వాళ్ళు ఇచ్చిన యూఐలో వాళ్ళు ఇచ్చిన ఫ్యూచర్స్కి అండ్ వాళ్ళు తెచ్చిన యానిమేషన్స్కి వాటికి కూడా మనకు 10 out of 8.5 అయితే మనం యానిమేషన్ అయితే రేటింగ్ అయితే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వీళ్ళు తీసుకొచ్చిన కనెక్టివిటీ అంటే వైఫై కనెక్టివిటీ కానీ వీటికి మనం 9 ఇచ్చేవచ్చు అవుట్ ఆఫ్కి. సో వైఫైస్ కానీ ఇవి నెక్స్ట్ బ్లూటూత్స్ కానీ లేకపోతే షేరిట్స్ ఇలాంటివి యూస్ చేసినప్పుడు కనెక్టివిటీ అయితే చాలా బాగుంది. సో కనెక్టివిటీ ఫాస్ట్ అయితే ఉంది బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కానీ వీటికి. సో 9 అయితే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ యూజబిలిటీ అంటే మనం ఒక కస్టమర్ మనకి అలా యూస్ చేసుకునే వాటికి మనకు పాకెట్లో పెట్టుకున్నాం వీళ్ళు ఇచ్చిన ఆ స్ట్రక్చర్కి మనం 9 అయితే ఇవ్వచ్చు. సో అది కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే 10 out of మనం 8 అయితే ఇవ్వచ్చు. సో ఎందుకంటే 20,000 పెట్టిన దగ్గర 8 కానీ 7.5 కానీ ఇవ్వచ్చు. సో ఆ పర్ఫార్మెన్స్కి సో ఫాస్ట్ అయితే ఉంది బట్ రేటింగ్ మాత్రం ఆ ప్రాసెస్ వాటికి 7.5 అయితే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మనకి వాల్యూ ఫర్ మనీనా కాదా అని చెప్పని దాని రేటింగ్ అడిగితే కనుక నేను 7 ఇస్తాను. సో వాల్యూ ఫర్ మనీకి. సో 8 కానీ 9 కానీ రీచ్ అవ్వలేదు. సో 7 వరకే ఉంటుంది. సో ఈ వాల్యూ ఫర్ మనీ విషయంలో మాట్లాడుకుంటే కనుక సో నన్ను సజెస్ట్ చేయమంటే ఈ మొబైల్ తీసుకుంటావా తీసుకోవా అని చెప్పి సజెస్ట్ చేయమంటే కనుక నేనైతే సజెస్ట్ అయితే చేయను. సో కొంతమంది చాలా వరకు దాని కంపారిజన్ అయితే చేస్తున్నారు. సో 8GB VIVO S1 Pro స్నాప్డ్రాగన్ 665 ఉంది. రియల్మీ 5Sలో కూడా 5i 5S 5 వీటిలో కూడా స్నాప్డ్రాగన్ 665 ఉంది. వాళ్ళు 10,000కి అమ్ముతున్నారు, వీరు 20,000కి అమ్ముతున్నారు అని చెప్పి అంటున్నారు. సో అది 4+64GB వేరియంట్స్, ఇది 8+128GB వేరియంట్స్. దాంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు. సో VIVO S1 Pro ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు. వాళ్ళు LCD డిస్ప్లే తీసుకొస్తారు, వీళ్ళు సూపర్ AMOLED డిస్ప్లే తీసుకొస్తారు. అండ్ దాంట్లో సెకండ్ నాయిస్ క్యాన్సలేషన్ మైక్స్ ఉండవు, దీంట్లో సెకండ్ నాయిస్ క్యాన్సలేషన్ మైక్ ఉండదు. దాంట్లో కెమెరాస్ వాటిలో దీంట్లో మీకు యూఐ పరంగా కానీ సో మేజర్ చేంజెస్ దేనికి ఉండాల్సింది దానికి ఉంటాయి. సో కంపారిజన్ ప్రాసెసర్ పరంగా మీరు కంపేర్ చేసుకోవచ్చు, బట్ ఫీచర్స్ పరంగా మీరు కంపేర్ చేయటం కొంచెం S1 Proలోనే బాగుంటాయి. ఫీచర్స్లో ప్రాసెసర్ పరంగా మాత్రం మీకు ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 665 మీకు అక్కడ రియల్మీ 5i5 వాటిలో దొరికిద్ది. బట్ వీళ్ళు తెచ్చిన జస్టిస్ చెప్పాను కదా. సో 70% అయితే జస్టిస్ చేశారు, మిగతా 30% కొంచెం ల్యాక్ అయితే అయింది. సో 70% వరకు అయితే మొబైల్ బాగానే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన పాజిటివ్స్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి VIVO S1 Pro యొక్క ఫుల్ రివ్యూ అయితే వీడియోకి నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో చెప్పాను కదా. సో వీడియోకి వచ్చిన వాళ్ళు లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. సో దిస్ ఈజ్ వరుణ్ అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని మీరు అప్డేట్స్ అయితే పొందండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఈజ్ యువర్ నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్.